హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో మాట్లాడేది నాగబాబు గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ గురించి. పొత్తు ధర్మాన్ని పాటించకుండా మిత్రపక్షాలను అవమానిస్తూ ఆయన గత నెలలో జనసేన ఆవిర్భావ సభలో వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కొన్ని పర్యవసనాలు నిన్న మొన్నట్లో మనం చూసాం కూడా. ఆయన అసలు మాట్లాడుతూ గత నెల జనసేన ఆవిర్భావ సభలో ఏం మాట్లాడారు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది ఎవరు ఆపలేనిది. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది జనసేన మరియు జనసేన కార్యకర్తల యొక్క కృషి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వల్లే గెలిచారనుకుంటే అది వాళ్ళ అవివేకం అన్నట్టు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరి గురించో మీకు తెలియంది కాదు, అది వర్మ గారి గురించి చేసిన వ్యాఖ్యలే. ఆయన వర్మ గారు తన సీటుని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేసి మరి అలాగనే తన కోసం ఎలా అయితే కష్టపడతారో అలాగనే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కష్టపడి తన క్యాడర్ అంతటిని కూడా సమాధానం పరుచుకొని ఈసారి ఆయనకి సీట్ రాకపోయినా క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన మిత్రపక్షంలో ఉన్నారు, ఆయనకి మనం సపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి తన క్యాడర్ని అంతటి కూడాను పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసేటట్టు పుష్ చేశారు. అటువంటి యొక్క వ్యక్తి త్యాగాన్ని గుర్తించకుండా నాగబాబు గారు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అసలే ఎవరికి సంబంధం లేదు, కేవలం జనసేన యొక్క కార్యకర్తల యొక్క కృషి అన్నట్టు. సో దీంతో టీడీపీ క్యాడర్ అనేది చాలా అసంతృప్తికి లోనైంది. ఇది ఇలా ఉంటే అదే సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా 40 ఏళ్ళలో ఉన్నాడు చరిత్ర ఉన్నటువంటి టీడీపీని మనమే గెలిపించామన్నట్టు మాట్లాడారు. ఏదో టీడీపీ అసలు పూర్తిగా కష్టాల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేసి జైల్లో ఉంటే ఆయనే బయటకు తీసుకొచ్చినట్టు. అది ఒక పెట్టి కేసు, అది ఎటువంటి విలువ లేని కేసు. అటువంటి కేసుని జగన్మోహన్ రెడ్డి కావాలని బనాయించాడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ పవన్ కళ్యాణ్ ముందుకు పంపిస్తా అంటే ఎంతైనా సరే ఒక స్థాయిలో ఉంది కదా, నార్త్లో చాలా స్టేట్స్లో తన అధికారంలో ఉంది స్వయంగా, లేకపోతే మిత్రపక్షాలతో కలిపి. అటువంటిప్పుడు వాళ్ళే డైరెక్ట్గా రాకుండా ఈ పవన్ కళ్యాణ్ ఒక పావులాగా వాడుకున్నారు. పోయి మిత్రపక్షాల్లో అది పొత్తు ధర్మం ప్రకటించో మేమే ఇస్తున్నాం అన్నట్టు. సో పవన్ కళ్యాణ్ గారు హడావుడిగా వచ్చి ములాఖాతులోకి వెళ్ళి నేను ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేనే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా, బీజేపీని కూడా నేనే తీసుకొస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. అసలు బీజేపీనే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి చేత అరెస్ట్ చేయించింది అనేది చాలామంది టీడీపీ క్యాడర్ భావిస్తూ ఉన్నారు. అటువంటి టైంలో ఏదో వాళ్ళ అవసరానికి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో అడ్డం పెట్టి వీళ్ళు పొత్తులోకి వచ్చారు. దీన్ని వీళ్ళు జనసేన వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టు టీడీపీ క్యాడర్ భావిస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ క్యాడర్లో చాలా వరకు అసంతృప్తి ఉంది. అసలు ఈ పొత్తు అనేది ఎవరికి ఇష్టం లేదు, జనసేనతో కావచ్చు, బీజేపీతో కావచ్చు. టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనేది ఎవరికి ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ నుంచి సపోర్ట్ రావాలి కాబట్టి మనమే మిగులుగా ఉన్నప్పటికీ కొంచెం తగ్గి పొత్తు ధర్మం పెట్టుకుంటే తప్పేమిటి అన్నట్టు ఆయన ఆలోచించి పెద్ద మనసుతోటి ఈ పొత్తుకు అంగీకరించారు. దాన్ని ఎవరు గుర్తించకుండా, ముఖ్యంగా జనసేన వాళ్ళు గుర్తించకుండా ఊరక ఆ టీడీపీ క్యాడర్ మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం, వాళ్ళ మనోభావాన్ని గాయపరచడం చేస్తున్నారు. పైపెచ్చి ఇక్కడ ఏమైందంటే ఎవరైనా సరే టీడీపీ క్యాడరు వర్మ గారికి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళు వచ్చి మీరు వైసీపీకి స్క్రిప్ట్ చదువుతున్నారు, మీరు ఒక పేటీఎం మనిషిలో తయారయ్యారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనకేంటి అవసరం, లేకపోతే టీడీపీ క్యాడర్కి ఏంటి అవసరం పేటీఎం లాగా బిహేవ్ చేయడానికి? వాళ్ళు ఖచ్చితంగా గెలిచే పార్టీ అది టీడీపీ అనేది, ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా. కానీ సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ అవసరం కాబట్టి డెవలప్మెంట్కి, రాష్ట్ర ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు కొంచెం తగ్గి అందరినీ మిత్రధర్మంలోకి ఆహ్వానించారు, మిత్రపక్షాలకు ఆహ్వానించారు. సరే మనం ఎప్పటి నుంచో ఉన్న ఎన్డీఏ, సో ఎన్డీఏలోకి టీడీపీ రావడం కొత్త ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు పాలు తాగేటప్పుడే వీళ్ళు ఎన్డీఏలో చక్రం తిప్పారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు గుర్తున్నట్లేదు. మరి అసలు కళ్యాణ్ గారి పూర్తి పేరు ఓన్లీ కళ్యాణ్ బాబు అంతే. ఈ పవన్ అనేది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. ఆ టైంలో వాళ్ళు చేసిన స్టంట్ని అంటే కళ్యాణ్ గారు చేసిన స్టంట్ని గుర్తించి పవన్ అనే ఒక బిరుదుని చంద్రబాబు నాయుడు గారే ప్రదానం చేశారు. అది కూడా మర్చిపోయి ఏదో ఏనే అధికారంలో తీసుకొచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్, నాగబాబు, అలానే జనసేన కార్యకర్తలు. ఎవరైనా మాట్లాడితే టీడీపీ కర్రడు కట్టిన టీడీపీ వాళ్ళు మాట్లాడినా సరే నువ్వు పేటీఎం కుక్క అన్నాడు మాట్లాడుతుంటారు. సో నాగబాబు గారు ఇప్పుడైనా సరే రాజకీయాలకు అనుగుణంగా మాట్లాడాలి, చాలా హుందాగా వ్యవహరించాలి. ఏదో గెలిచాం కదా అన్నట్టు, నా అవసరం తీరిపోయింది కదా అన్నట్టు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే సహించడానికి టీడీపీ క్యాడరు సిద్ధంగా లేదన్నమాట. అలానే మొన్న నాగబాబు గారు మొన్న వెళ్ళినప్పుడు పిఠాపురంలో ర్యాలీకి అలానే నిరసన శాఖలు తగిన టీడీపీ క్యాడర్ నుంచి జై వర్మ అంటూ నినాదాలు తీశారు. ఇదంతా ఎందుకు వచ్చింది, ఎవరు గెలుక్కుంటూ వచ్చింది? నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలుక్కుంటూ వచ్చింది.
మేము 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 అని గెలుపుకుంటే వచ్చింది. సో ఇకనైనా సరే పొత్తుధర్మం పాటించి ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. పొత్తుధర్మం పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటే, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటే ఈ పొత్తు అనేది ముందుకెళ్ళింది. లేకపోతే టీడీపీకి ఎంత నష్టం తెలియదు, కానీ జనసేనకి మాత్రం చాలా తీవ్రమైన నష్టం ఉండిద్ది. ఏమో వర్మ గారు మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు, లేకపోతే తన క్యాడర్ని న్యూట్రల్గా చేయొచ్చు. సో ఈ విధంగా చాలా దుష్పరిణామాలు జనసేన అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.